అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు, ఎక్కడ పుట్టారు, ఆయన విద్యాభ్యాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణదేవి, కృష్ణ బిహారీ వాజ్పేయి. ఆయన తాత పండిట్ శ్యామ్లాల్ వాజ్పేయి. వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని బటేశ్వర్ నుంచి గ్వాలియర్లోని మెరీనాకు వలస వెళ్లారు. ఆయన తండ్రి కృష్ణ బిహారీ వాజ్పేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు, కవి కూడా. వాజ్పేయి గ్వాలియర్లోని సరస్వతి శిశు మందిర్లో విద్యాభ్యాసం చేశారు. వాజ్పేయి గ్వాలియర్ విక్టోరియా కళాశాలలో హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. తరువాత కాన్పూర్లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. ఎంఏ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ లో ఎప్పుడు చేరారు, ఎందుకు చేరారు? వాజ్పేయి గ్వాలియర్లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్యకుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించి ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ సమయంలోనే ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితుడై 1939లో ఆర్ఎస్ఎస్లో చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44లలో అధికారుల శిక్షణా కేంద్రానికి హాజరయ్యారు. 1947లో పూర్తిస్థాయి సేవకుడు అనగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యాడు అటల్ బిహారీ వాజ్పేయి. జర్నలిస్ట్ గా అవతారమెత్తిన వాజ్పేయి ఒక అమ్మాయికి తండ్రి ఎందుకయ్యారో ఇప్పుడు చూద్దాం. ఆర్ఎస్ఎస్ విస్తారక్గా ఉత్తరప్రదేశ్ పంపబడ్డ వాజ్పేయి అక్కడి దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న రాష్ట్ర ధర్మ్, పాంచజన్య, స్వదేశ్, వీర్ అర్జున్ వంటి దినపత్రికల్లో పనిచేయడం ప్రారంభించారు. బంధాలు ఉంటే స్వార్థం పెరుగుతుంది, మన అనే స్వార్థం ఉంటే దేశానికి సేవ చేయలేమో అని జీవితాంతం వివాహమాడకుండా బ్రహ్మచారిగా జీవించారు వాజ్పేయి. తన వంతుగా ఒక అనాథకి అయినా మంచి జీవితం ఇవ్వాలనే ఉద్దేశంతో నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని ఆ అమ్మాయికి తండ్రి అయ్యారు వాజ్పేయి. ఆయనకు భారతీయ సంగీతం మరియు నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజ్పేయికి హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ప్రాంతమంటే ఎనలేని ఇష్టం. వాజ్పేయి రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు, రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలేంటి? 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో వాజ్పేయి తన అన్న ప్రేమ్తో కలిసి 23 రోజుల పాటు జైలు జీవనం గడిపారు. ఎటువంటి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొనని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోనని వ్రాతపూర్వకమైన హామీ ఇచ్చిన తరువాతనే ఆయనను విడిచిపెట్టారు. కానీ వాజ్పేయి జైలులో ఉన్న సమయంలోనే వివిధ రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా రాజకీయాలకు ఆకర్షితుడైన వాజ్పేయి తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని అదే సంవత్సరం రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. జనసంఘ్లో కీలక నేతగా ఎలా ఎదిగారు? అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వాజ్పేయిపై ఎలాంటి కామెంట్స్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ అనే హిందూ దక్షిణ పక్ష రాజకీయ పార్టీలో పనిచేయడానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజ్పేయిని ఆర్ఎస్ఎస్ నియమించింది. ఇది ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేస్తున్న రాజకీయ పార్టీ. ఆ సమయంలోనే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు అటల్ బిహారీ వాజ్పేయి. అనతి కాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ సహాయకునిగా మారాడు. కాశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో ఆయన వెంటే ఉన్నారు వాజ్పేయి. ఈ నిరాహార దీక్ష సమయంలో కాశ్మీరు జైల్లో మరణించారు ముఖర్జీ. ఈ క్రమంలో వాజ్పేయి తన వాగ్ధాటి, సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఘ్లో ముఖ్య నేతగా ఎదిగారు. 1957లో వాజ్పేయి బల్రాంపూర్ నియోజకవర్గం నుంచి భారతదేశ దిగువ సభ అయిన లోక్సభకు తొలిసారి ఎన్నికయ్యారు. ఆయన వాగ్ధాటి మూలంగా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజ్పేయి దేశ ప్రధాని అవుతాడని జోస్యం చెప్పారు. కాలక్రమంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ మొత్తం బాధ్యత వాజ్పేయిపై పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు. నానాజీ దేశ్ముఖ్, బాలరాజ్ మధోక్, లాలాకృష్ణ అద్వానీలతో కలిసి జనసంఘ్ను జాతీయ స్థాయి ప్రాముఖ్యత సంతరించుకునే దిశగా నడిపించారు వాజ్పేయి. జైలుకు ఎందుకు వెళ్లారు? పార్టీని విలీనం చేయవలసిన అవసరం ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. 1975 నుంచి 1977ల మధ్య భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ కాలంలో
అనేక మంది విపక్ష నాయకులతో పాటు అరెస్ట్ అయ్యారు వాజ్పేయి. 1977లో సంఘ సంస్కర్త జయప్రకాష్ నారాయణ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమైన పోరాటానికి అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు వాజ్పేయి జనసంఘ్ను కొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి జనతా పార్టీలో విలీనం చేశారు. 1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్య సమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా వాజ్పేయి చరిత్రలోకెక్కారు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయే నాటికి వాజ్పేయి స్వతంత్రంగా గౌరవప్రదమైన రాజకీయవేత్తగా అనుభవజ్ఞుడైన నాయకుడిగా ఎదిగారు. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన కొద్ది రోజులకే జనతా పార్టీ కూడా విచ్ఛిన్నమైపోయింది. జనసంఘ్ నాయకులు జనతా పార్టీని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించిన జనతా పార్టీలోని వివిధ వర్గాల మధ్య అంతర్గత విభేదాల వల్ల విసిగిపోయి సంకీర్ణంలో నుండి బయటకు వచ్చింది.